పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. దీంతో కేకే రాజుకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనుబాబు అందిస్తారు. వైసీపీ అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గ పరిధిలోని అన్ని వాటిల్లో కూడా తనదైన శైలిలో ప్రచారంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి, కొన్ని చోట్ల ప్రజలు కూడా నిరాజనాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీలో మొత్తం ఉత్తర నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులు కూడా వారాహవరిగా పరిస్థితి కనిపిస్తుంది. అశేష జనాదరణ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే 33 వార్డులు ఉన్నాయో కానీ ప్రజలు చూస్తుంటే అందరూ కూడా ఏదైతే కేకే రాజుకి ఘన స్వాగతం పలుకుతున్నారు, మంగళహారతులు పలుకుతున్నారు. సార్ చెప్పండి, క్యాంపెయిన్ ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ వార్డులో సాగుతున్న ఎన్నికల ప్రచారం మీరు చూశారు. ఈ జన సందోహం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న జన హోరు ముందు తెలుగుదేశం ప్రభుత్వం జన ప్రవాహం, ఈ జన ప్రవాహం ముందు వారి జన ప్రవాహం వల్ల ఏమీ వారి ఆటలు సాగమనే విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే మహిళల మంగళహారతులు, యువత కోలాహలంతో జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రజాబలం ముందు తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల ధనబలం అనేది నిలబడదు. ఈ నియోజకవర్గాన్ని ఏ వార్డులోకి వెళ్ళినా సరే వేలాదిగా తరలివచ్చి, స్వచ్ఛందంగా తరలివచ్చి జయ జయ ధ్వానాలతో, మంగళహారంతో రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ఉత్తర నియోజకవర్గం మొత్తం కూడా దత్తరిల్లిపోయే విధంగా ఈరోజు ముఖ్యంగా యువత కానీ మహిళలు కానీ ఉత్తర నియోజకవర్గంలో రావాలి జగన్, కావాలి జగన్ స్లోగన్తో అన్న వస్తాడు, నవరత్నాలు చేస్తాడని ముక్తకంఠంతో చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కానీ, నిజాయితీ కానీ, నిబద్ధత కానీ తప్పకుండా మేము 50,000 పైచీలు ఓట్లతో కలిసి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకి తగిన గుణపాఠం చెప్పు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది, నీరాజనాలు పడుతున్నారు. అయితే ప్రత్యర్థులు చూస్తుంటే ఒకరు సిట్టింగ్ అభ్యర్థి కావడం మంత్రి, వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? ఎవరు ఏమైనా సరే రాజకీయాల్లో ప్రజలదే నిర్ణయాధికారం. ప్రజా నిర్ణయం ముందు ప్రజాబలం ముందు ఏ విధమైన ప్రలోభాలు కానీ, ధనబలం కానీ, అనుభవం కానీ పనిచేయదు. ఎందుకంటే వీళ్ళు ఒక స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దాం, నిస్వార్థ రాజకీయాలు చేద్దాం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను ఈ వర్గంలో ఈరోజు నేను పోటీ చేస్తున్నాను. నేను ప్రజలందరూ కూడా కేకే రాజు మా మనిషి, కేకే రాజు మా కుటుంబ సభ్యుడు అనే విధంగా నన్ను ఆదరిస్తున్నారు. నేను కూడా వారికి చెప్తున్నాను, నేను మీలో ఒక్కడిని, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాను. మీ అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ, ప్రతి విషయంలోనూ కూడా నేనున్నాను అంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని నేను ప్రజల్లో నమ్మకాన్ని కలుగజేయాను. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పేర్కొన్న ఆదరణ, మేము ఈ నియోజకవర్గంలో చేసిన కృషి ఫలితంగా ఈరోజు ఇది ప్రత్యర్థులు రాజకీయ అనుభవం కానీ, ప్రత్యర్థులు ధనం కానీ ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. ఎప్పుడు కూడా జనాదరణ ఉంది, నిజంగా కూడా పెద్ద నిరాజనాలు పలుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏ వాటికి వెళ్ళినా సరే విశేషమైన స్పందన వస్తుంది. కేకే రాజు ఖచ్చితంగా ఈసారి గెలిపించాలి. ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కావచ్చు, అటు టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు కావచ్చు, ఎవరైనా అప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నట్టు మనం చూసినట్టయితే మరో పోలింగ్ మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని అయితే ఇప్పటికే స్థాయిలో ముమ్మరం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మొత్తం నియోజకవర్గ పరిధిలో అన్ని వార్డులు కూడా 2 సార్లు తిరిగిన కేకే రాజు 3వ సారి 4వ సారి కూడా అడుగడుగునా కూడా తిరుగుతున్నారు. అతనికి ప్రజలంతా కూడా నీరాజనాలు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనుబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.